హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. ఈరోజు అయితే పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం. అందులోకి నూనె పోసుకొని కొన్ని చెల్లో కనపడేటివి అయితే యాడ్ చేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు మీ ఇష్టం, మీకు ఓపిక ఉంటే చేసుకోండి, లేకపోతే వీడియోకి లైక్ కొట్టి తీసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, చూడండి, ఇలా కొంచెం కలర్ వచ్చేదాకా చూడండి. నాకు తెలుసు మీరు ఇంతసేపు చూడరని. 6 minutes ఉంది వీడియో. ఏం ఓపిక ఉండేటోళ్ళు చేసుకోండి, లేకపోతే ఈ వీడియోకి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసి మీరు వెళ్ళిపోవచ్చు. అందులోకి ఉల్లిగడ్డల్ని, టమాటాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. చూస్తున్నట్టు ఎన్ని ఉల్లిగడ్డలమా? 2 ఉల్లిగడ్డలంట. ఎన్ని టమాటాలు? 2 టమాటాలు. దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలా. ఇంకా తీసేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కుక్కర్లోకి అయితే కుక్కర్లో కంటన్నా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్నాక మూత పెట్టి అలా 2 సార్లు తిప్పేయండి. ఇలా పౌడర్ రాకూడదు, పేస్ట్ లాగా రాళ్ళ. వాండిలోకి నూనె పోసుకోవాలా. సరిపోయేంత పోసుకోండి, మరీ నిండగా పోసుకోండి అండి, కొంచెం పోసుకోండి సార్. నేనైతే ఇక్కడ 5 అనుకుంటా, 5 తీసుకుంటున్నా, ఏమో తెలియదు. ఎన్నివా అవి? ఏంటి అవి? జీలకర్ర అనుకుంటా. మన అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని నూనెలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఉడుకుతుంటే పసుపు, కారం వేసుకోవాలి. కారం వేసుకుంటా తగు. కారం వేసేయి. అలా మీకు టేస్ట్కి సరిపోయాయంటే వేసుకోండి. మేమైతే ఇంత వేసుకుంటున్నాం. మీరు ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ వీడియో డిస్లైక్ కొట్టద్దు. వేసుకోండి, కొంటే డిస్లైక్ మాత్రం కొట్టద్దు. ఓకే, ఇందులోకి జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పొడి ఏనామా? ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకొని బాగా అంత కలిసేటట్టు కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చు, అది మీ గ్రేవీని బట్టి ఉంటుంది. మీకు గ్రేవీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే మా క్లాస్ పార్టీ కానీ మమ్మీ చేస్తుంది. ఈ గ్రీన్ బఠానీలు ఫ్రెష్గా ఉంటే మీరు కొద్దిసేపు వీటిని నానబెట్టి వేసేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. బాగా కలుపుకోండి. అవి కనపడవనుకోవద్దండి, లాస్ట్లో కనపడతాయి. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి పెరుగునైతే యాడ్ చేసుకోవాలా. మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మా మమ్మీ అయితే యాడ్ చేసింది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే అప్పుడు మీకు గ్రేవీ కలర్ వస్తుంది. అందులోకి వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేయాలి. మీకు సరిపోయాయంటే వేసుకోండి, గ్రేవీకి తగ్గట్టు. మేము ఇన్ని పోసుకున్నామని అన్నీ పోసుకోవద్దండి, సరిపోయాన్ని పోసుకోండి. మీకు గ్రేవీని బట్టి ఉంటుంది. ఎక్కువ గ్రేవీ చేయాలంటే కొన్ని తక్కువ పోసుకోండి. అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా ఉడుకుతుంటే అలా నూనె పైకి తేలుతుంది. అలా తేలినప్పుడు మనం పన్నీర్ కట్ చేసి పెట్టుకుంటాం కదా, మర్చిపోవద్దు, కట్ చేసుకున్నవే వేసుకోవాలి. డైరెక్ట్ వేసేయద్దు, అవి కట్ కావు, మనమే కట్ చేసేయాల.
మనకు కొంచెం ఎక్స్ట్రా పని ఉంటుందిలే. దాన్ని మూత పెట్టి ఇగో మా అక్క ఏందో స్పెషల్ చెప్తాను చూడండి. బగారా రైస్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ, వేడి వేడి గుత్తొంకాయ కర్రీ. ఇదైతే సూపర్ ఉంది. ఇంకా మా పన్నీర్ విషయానికి వస్తే ఇంకా దాంతో పోటీ పెట్టుకోలేదులే. అది టేస్ట్గానే ఉంది, కానీ మన పన్నీర్ ఇంకా దాన్ని అలా కలుపుతూ ఉంది అక్క. అందులోకి అందులోకి కస్తూరి మేతినైతే యాడ్ చేసుకోవాలి. అది మీ ఇష్టం. తర్వాత కొత్తిమీరనైతే యాడ్ చేసుకోండి. కస్తూరి మేతిని యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని మా మమ్మీ యాడ్ చేసింది.